నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో భారతీయ జనతా పార్టీలో యువకులు భారీ సంఖ్యలో చేరారు. బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి, స్టూడెంట్ జేసీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బర్రె నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పరశురాం, జిల్లా కార్యదర్శి ఆలూరు నాగవేణి పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు, నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి చూసి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇందుకూరుపేట మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో చేరికలతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జై భారత్, జై బీజేపీ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగింది. जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी नायकत्व वंदे नरेंद्र मोदी नायकत्व वंदे कैलास यूनिवर्सिटी गारी नायकत्व వర్జిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్జిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం వర్జిల్లాలి వంశీధర్ రెడ్డి గారి నాయకత్వం వర్జిల్లాలి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ నవీన్ గారు ఈరోజు మన పార్టీలో చేరడం ఎంతో ఆనందకరమైన విషయం. ముందుగా అతను కంగ్రాట్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మారుబోయిన శరణ్ గారు రెండు విషయాలు మాట్లాడారు. ఈరోజు నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇంతమంది కార్యకర్తలు చేరడం చాలా ఆనందంగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకెంతో మందిని కలుపుకుంటూ మనం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాలని, కొంతమంది మనల్ని చూసి ఇంకొంతమంది మన పార్టీలోకి జాయిన్ అయ్యేలాగా మనం పనులు చేస్తూ అందరూ కలుపుకొని పోవాలని అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన మండల పార్టీ అధ్యక్షుడు గుర్తిస్తూ ఎవరైతే పేద ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ చేస్తూ, తర్వాత గ్రామాలకి ఏమేమి కావాలో వాటి అన్నిటిని గుర్తిస్తూ మండల అధికారులకు, జిల్లా అధికారులకు వెంటనే వాటిని వినతిపత్రంలో సమర్పిస్తూ వాటి యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని నెరవేర్చేందుకు అధికారులను కలుస్తూ వాటిని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక వ్యక్తి మన కైలాసం శ్రీనివాసులు. అదేవిధంగా యువకుల యొక్క సమస్యలను తీసుకెళ్లి రాబోయే కాలంలో ఇందుకూరుపేటలో యువకుల సమస్యలని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన నవీన్ గారిని కోరుతూ ఉన్నా. మీ అందరికీ కొత్తగా చేరిన వారికి, పాత మండల టీంకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీలో గతంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో విద్యార్థులకు సేవలు అందిస్తూ వచ్చినాను. ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని కైలాసం శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరటం జరిగింది. ఈ నాయకులు సమక్షంలో నా యువతని కొంతమందిని ఇక్కడ చేర్చి ముందుకు తీసుకుపోవటం అనేది చాలా శుభపరిణామం. రాబోయే కాలంలో మండలాన్ని జల్లెడు బట్టి నిద్రపోతున్న యువతని మేల్కొల్పి మంచి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేసే విధంగా, బీజేపీ పార్టీని నిలబెట్టే విధంగా, బీజేపీ పార్టీలో అనేక మంది చేరిక విధంగా ముందుకు పనిచేస్తామని, ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఇందుకూరుపేట మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నవీన్ కుమార్ గారు గతంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా చేరటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఈయనతో పాటుగా కొంతమంది యువతని పార్టీలోకి చేర్చి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కేంద్రంలో కానీ ప్రపంచ దేశాలని ముందుకు పోతున్న సందర్భంలో మంచి అవకాశంగా, మంచి ఆలోచనతో పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి వాళ్ళతో పాటు చేరిన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రపంచంలో కల్లా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ప్రపంచ నాయకుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. అదేవిధంగా అత్యంత చిన్న వయస్కుడైన శ్రీ నతిన్ నబీ గారు ఈరోజు జాతీయ అధ్యక్షుడైనాడు. ఇది రికార్డు. ఇంతవరకు అంత చిన్న వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి అటువంటి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు కావడం నిజంగా భారతదేశం యొక్క అదృష్టం, గర్వకారణం కూడా, మనందరం కూడా గర్వకారణం. అన్ని పార్టీల్లాగా కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన పార్టీ. అన్ని పార్టీలు వాళ్ళ కుటుంబ పార్టీలలాగా ఉంటాయి.
ఆయన పోతే ఆయన కొడుకు, వాళ్ళ మనవడు, ఈ టైపు వాళ్ళ యొక్క రాజకీయ వారసత్వం కొనసాగుతుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో అలా ఉండదు. మీరు గమనించండి, వాళ్ళ వారసులు ఎవరు రారు. బీజేపీ 1980లో స్టార్ట్ చేసిన తర్వాత వాజ్పేయి గారు మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడు అయినాడు. దాని తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, ఇట్లా పరంపర ఎంతోమంది, సుమారుగా ఇప్పుడు 13, 14, 15 మంది వరుసగా అయితే ఎవరు కూడా వాళ్ళ వారసులు జాతీయ అధ్యక్షులు కాలేదు. కొత్త వాళ్ళు వస్తుంటారు, రకరకాల వాళ్ళు వస్తుంటారు, రకరకాల రాష్ట్రాల నుంచి వస్తుంటారు, రకరకాల నేపథ్యం నుంచి వస్తూ ఉంటారు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శైలి. ఈ పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏ పార్టీకి లేదు ఈ దేశంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ యూత్ ఆధారంగా నడుస్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ యూత్ ఆధారంగా నడుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మండలంలో కూడా ఈరోజు మండలాధ్యక్షుడు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నవీన్ గారి నాయకత్వంలో కొంతమంది యూత్ చేరడం జరిగింది. మొట్టమొదటిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Finally, Lord, please subscribe to N3 TV.